నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో దొండకాయ పచ్చడి ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దొండకాయ కర్రీకి చాలాసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది కదా, సో పచ్చడి అయితే అలా కాదు, ఈజీగానే అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, కమ్మగా నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ దొండకాయ పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను. 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ముక్కలన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే ముందే వేసుకోండి. నేను స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. దొండకాయలు బాగా వేగాలి, అలాగే టమాటాలు అనేవి మగ్గిపోవాలి. కాబట్టి మనం 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుందాము. మధ్యలో మూత తీసి కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే చిన్న కొత్తిమీర కట్ట అయితే వేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి అయితే వేసుకున్నాను చిన్నది. చిన్న కప్పుతో వేయించిన పల్లీలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మొత్తం చల్లారనివ్వాలి. 5 నిమిషాలు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. గిన్నెలో అయితే వేసుకోండి. ఇలా కూడా మనం తినేయచ్చు, చాలా బాగుంటుంది. కానీ పోపు అనేది వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. అదే కడాయిలోని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. అనేది పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. కొంచెం అన్నం అయినా సరే మెతుకు మిగిల్చకుండా తింటారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ ఉమా.